పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చివరి రోజు ముగింపు సభలో మీరు మీ పిల్లలకు అందించబోతున్న మాటల నిమిత్తమై మీకు ధన్యవాదాలు. మీ చిత్తమైతే వాతావరణాన్ని కాసేపు మీరు అనుకూలముగా మాకు మలచి మీ అమూల్యమైన వాక్కులు వినుటకు అవకాశాన్ని ప్రసాదించగలరని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, వినాశనపు అంచెన విశ్వం అనే ఈ అంశములో మీకు అర్థమవుతున్న సంగతి విశ్వం వినాశనానికి పరుగులు తీస్తుంది అన్నది. ఈరోజు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న పచ్చి నిజం, విశ్వం వినాశనం కాబోతుంది అని. మనుషులు అధ్యయనం చేసిన తరువాత అంతరించిపోతున్న నదులు, అంతరించిపోతున్న వనరులను, మారిపోతున్న స్థితిగతులను బట్టి ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి అని చూసిన తరువాత ఈ ప్రపంచం వినాశనం వైపు వెళ్ళిపోతుంది అని నిజాన్ని వాళ్ళు చెప్పారు. కానీ శాస్త్రవేత్తలు అనే వారికి ఉపదేశము లేనప్పుడే, అసలు ప్రపంచంలో శాస్త్రవేత్త అన్న వానికి అర్థం లేనప్పుడే దేవాది దేవుడు తన పిల్లల మేలు కోరి, మనుషులందరి శ్రేయస్సును కోరి వ్రాయించిన తన పవిత్ర గ్రంథమైన బైబిల్లో ఎన్నో అమూల్యమైన మాటలు, సందేశాలు ఈ సమాజానికి అందించాడండి. ఈ సమాజం వాటిని చదివి బాగుపడాలి, భయాన్ని తెచ్చుకోవాలి, దేవుడంటే విధేయత, భక్తి చూపించాలి. కానీ సమాజం బైబిలుని ఒక మత గ్రంథంగా చిత్రీకరించి ఇది మిగిలిన సమాజానికి నిరుపయోగమైనది అనే ఒక ముద్ర దానిపై వేసి, దానిని ప్రక్కకు నెట్టి, దానిపై నిత్యము బురద జల్లుతూ, దానిలోని సకల మానవుల కొరకు రాయబడిన మాటలను మరుగున చేస్తుందండి. అయినా దేవుడు రాయించిన, పదిలపరిచిన మాటలు ఈ సమాజానికి అందించడానికి తన పిల్లలైన వారిని ఆయా తరాలలో దేవుడు ఏర్పాటు చేసుకుంటూనే వచ్చాడు. ఈ తరంలో బైబిల్ యొక్క ఖ్యాతిని ప్రపంచ ఉన్నత శిఖరాలపైన నిలువబెట్టడానికి ఒక కారణజన్ముడుగా జయశాలి ఉద్భవిస్తే, ఆయన అంశాన్ని పుట్టిన వారముగా ఈ తరంలో బైబిల్ యొక్క ఉన్నత స్థితి ప్రకటించడానికి మేమంతా దేవునికి, ఆయనకు వారసులుగా సిద్ధముగా ఉన్నామని మీరు గమనించాలి. ప్రియులారా, ఈ ప్రపంచం భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిస్థితిని దేవుడు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో ఏం రాయించాడో ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. ఈ బైబిల్ని కేవలం ఒక క్రైస్తవులకు సంబంధించిన గ్రంథంగా, మత గ్రంథంగా అన్న ఆలోచనలు చెరిపివేసి, ఒక కుటుంబానికి ఒక తండ్రి ఎలాగూ మంచిని నేర్పిస్తాడో, మంచి మాటలు ఉపదేశాన్ని చేస్తాడో, అటువంటి ఉపదేశాన్ని చేసిన పరలోకపు తండ్రి మాటలుగా వీటిని చదవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. బైబిల్లో రాయబడిన ఒక మాట చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక, ఈ ప్రపంచ పరిస్థితులు ఎలా మారబోతున్నాయని దాన్ని చెప్పారు. 2వ పేతురు పత్రిక, ఈ ప్రపంచములు ఏం కాబోతున్నాయి, దేని కొరకు సిద్ధం చేయబడి ఉన్నదో బైబిల్లో రాయబడింది. ఒకసారి చదువుదాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆ నీళ్లు వలన అప్పుడున్న లోకము వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము, భూమి భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది అంటున్నాడు. చూడండి ఏమండి, ఇప్పుడున్న లోకం, ఇప్పుడున్న భూమి, ఆకాశం దేనికోసం ఉందని బైబిల్ భవిష్యత్తు చెబుతుందండి. అగ్ని కొరకు నిలువ చేయబడినదై అంటున్నాడు. చూడండి, అంటే ఈ ప్రపంచం ఇక మండిపోబోతుంది.
ఈ ప్రపంచం నాశనం కాబోతుంది, తగలబడిపోబోతుంది. ఎందుకు 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 తగలబడాలండి? ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ విశ్వం దేవాది దేవుడు తన పిల్లల శ్రేయస్సు కోరి నిర్మించి మన చేతికిచ్చినదండి. మొదటి రోజు మీరు విన్నారుగా, ఎందుకు చేశాడు దేవుడు ఈ అందమైన తాత్కాలికమైన ఈ ప్రకృతి, అంతు చిక్కని ఈ అనంత విశ్వం, అందులో ఒక చిన్ని భూగోళం, ఆ భూమి మీద ఉన్న తన స్వరూపం నరుడు, మన కోసం ఇంత పెద్ద విశాలమైన విశ్వాన్ని సృజించిన దేవుడు ఎందుకు దీన్ని నాశనం చేయాలి అనుకుంటున్నాడు? దీనిని ఆరంభించిన నాడే నరుడు దేవుని మాటకు అవిధేయుడై గతి తప్పినప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇక ఈ భూమిని నేను ఉంచకూడదు. ఎవరి కొరకైతే నేను దీనిని చేశానో, ఎవరి శ్రేయస్సు కొరకైతే దీనిని కలిగించానో, వారే నా పైన తిరుగుబడినప్పుడు, వారే నేను కాదనుకున్నప్పుడు, వారే నన్ను గుర్తించలేనప్పుడు ఎందుకు మండాలి ఈ సూర్యుడు? ఎందుకు వెలగాలి ఈ చంద్రుడు? ఎందుకు మెరవాలి ఈ నక్షత్రాలు? ఎందుకు కురవాలి వాన? ఎందుకు పండాలి నేల? ప్రశ్న వినాశనము వైపు వెళ్ళింది. మనిషి తప్పు చేసిన నాడే ప్రపంచ పతనం ఆరంభమైందండి. శపించబడింది నేల. దేనిని బట్టి? నరుని బట్టి. నరుని బట్టి నేలకు చేటు కాలం దాపరించింది. ప్రియులారా, ఈ విశ్వం దేవుని కోసం కాదండి. ఈ విశ్వంలో కలుగజేయబడిన ఈ పంచభూతాలలోని సర్వ సుఖాలు దేవునికి అక్కర లేదండి. గాలి ఆయనకు అవసరం లేదు, నేల ఆయనకు అవసరం లేదు, రుచులు ఆయనకు అవసరం లేదు, ఈ భూమిలో దొరికే నిధులు ఆయనకు అవసరం లేదు, ఈ ఎకరాల పొలాలు భూభాగాలు ఆయనకు అవసరం లేదండి. అవన్నీ మీకోసం దేవుడు చేశాడు. కానీ ఎవరి కొరకైతే చేశాడో ఆ కుమారుడే తనకు కాకుండా పోతున్నప్పుడు, ఆ కుమారుడే తనకు వ్యతిరేకంగా విరోధిగా మారుతున్నప్పుడు, తండ్రి మాటను జవదాటుతున్నప్పుడు, తాను కోరుకున్న పిల్లల భూమి మీద అంతరించిపోతున్నప్పుడు ఎందుకు ఉంచాలి ఈ విశ్వాన్ని చెప్పండి? అందుకే ఆరంభమైంది విశ్వ వినాశనం. అది మెల్లగా ఒక్కొక్క వనరులు అంతరించి చివరకు ఒకేసారి అగ్నిహోత్రంగా మారిపోబోతుంది విశ్వం. భూమి ఒక్కటే కాదండి. ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా. బైబిల్లో హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. తండ్రి అయిన దేవుడు మనుష్యుల ద్వారా బుద్ధి చెబుతున్నాడు ఈ సమాజానికి. హెచ్చరిక, వార్నింగ్. ఒక తుఫాను వచ్చే ముందు హెచ్చరిక, ఒక సునామీ వచ్చే ముందు హెచ్చరిక, ఒక జల విలయం సంభవించే ముందు హెచ్చరిక, ప్రజల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకునే జాగ్రత్తలు, జారీ చేసే హెచ్చరికలు. దేవుడు కూడా తన హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ఏమని 25. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించకండర్రా. మీకు మంచి చెబుతున్న వారిని తృణీకరించకండి. వారు భూమి మీద మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనం. భక్తుల ద్వారా మీకు వినబడే మాటలన్నీ కూడా అవి వారి మాటలు అనుకుంటున్నారా? కాదండి. తండ్రి గుండెలోని ఆవేదనను ప్రకటించేవారే దేవుని తరపున వాక్యాన్ని చెప్పే పిల్లలు, ఈ సమాజానికి నీతిని నేర్పించిన దైవజనులు, వాక్యోపదేశకులు, వారు క్రీస్తు తరపున ప్రతినిధులు. అవునండి,
దేవుని పక్షాన ఆయన గుండెలోని ఆవేదనను ఈ ప్రజలకు ప్రకటించే ప్రవక్తలు. అందుకే అంటున్నాడు, భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు మీరు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనం తప్పించుకొనకపోవట మరి నిశ్చయం. వద్దు, వినండి. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి మాత్రము భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. మాట ఇచ్చాడటండి దేవుడు. ఏం చేస్తారట? ఈసారి నేను బద్దలగొట్టేది భూమిని మాత్రమే కాదు, యావత్తు విశ్వాన్ని పగలగొట్టబోతున్నాను. యావత్తు విశ్వం వినాశనం కాబోతుంది. ఆయన శబ్దము భూమిని మాత్రమే చలింపజేసును గాని నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. 27 ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృజింపబడి ఉన్నట్టు చలింపచేయబడి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. ఇంకొకసారి వణికిస్తా, నేను ఈ విశ్వాన్ని వణికిస్తా. అది చివరిసారి అంటున్నాడు. చూడండి, ముగింపు ఘట్టం. ఎందుకు వణికించాలి? ఎందుకు ఈ విశ్వాన్ని దేవుడు బద్దలు చేయాలి? మీరు కట్టుకున్న ఇల్లును మీరు కూల్చుకోరు కదా, మీరు కొనుక్కున్న వస్తువును మీరు పాడు చేసుకోరు కదా. కానీ దేవుడు ఎందుకు చేయాలి అనుకుంటున్నాడు చెప్పండి? ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు గాన ప్రతిగానాలు చేశాయండి. మూలరాతిని వేస్తున్నప్పుడు ఆనందోత్సాహాలు పరలోకములో ప్రకటించబడ్డాయండి. బైబిల్లో రాయబడిన మాట, యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. మీరు నివసించడానికి ఈ భూమికి దేవుడు పునాది వేసినప్పుడు ఆరంభం, ఈ విశ్వం ఆరంభంలో ఎలా ఉందో చూడండి. పరలోక వాతావరణం 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు జయహో జయహో అని జయనాదాలు చేస్తున్నప్పుడు దాని మూలరాతిని నేను వేశాను నాయనా అంటున్నాడు నీ తండ్రి. నీవు తాత్కాలికమైన జీవితాన్ని గడపడం కేవలం 60, 70, 80 ఈ చిన్న జీవిత కాలాన్ని గడపడానికి చేసినదే ఈ విశాలమైన విశ్వం. ఈ చిన్ని విశ్వం ఆయన దృష్టికి, అందులోని మనిషి చిన్ని ఆయుష్కాలం. దానిని పునాది వేసినప్పుడు దేవుడు ఆనందోత్సాహాలతో తన పిల్లల కోసం నిర్మాణం చేస్తున్నాను అని పండగ చేసుకున్నాడండి ఆయన. అలాంటి దేవుడు ఎందుకు కాల్చాలి అనుకుంటున్నాడు? అలాంటి దేవుడు ఎందుకు భూమిని మాత్రమే కాక ప్రపంచ విశ్వాన్ని, ప్రపంచములను వణికించాలి అనుకుంటున్నాడు? ఇప్పటికే ప్రపంచంలో వినాశనపు గంటలు మ్రోగుతున్నాయి, వినాశనపు ఛాయలు కనబడుతున్నాయి. ప్రపంచ నలుమూలల ఎన్ని తెగుళ్ళు, ఎన్ని విపత్కర పరిస్థితులు, ఎన్ని భయంకరమైన దారుణాలు, ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, భూకంపాలు, ఉపద్రవాలు ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి చెప్పండి ఈ భూమికి? ఆయన కదా కాపాడుతున్నాడు, ఆయన కదా నడిపిస్తున్నాడు. ఎందుకు జరగాలి? కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని బాధ. చూడాలి మీరు దేవుని బాధ. ఒక్కసారి చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి ప్రియులారా. 1000 సంవత్సరాల క్రితం దేవుడు రాయిస్తున్న మాట. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5, 6 వచనాలు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించుచున్నారు. ధర్మం, దేవుడు ఈ ప్రపంచానికి ఏర్పాటు చేసిన ధర్మాన్ని అతిక్రమిస్తున్నారంట. కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు. కట్టడను త్రోసి వేస్తున్నారు. దేవుడు పెట్టిన అతుపాజ్ఞలను మీరిపోతున్నారు మనుష్యులు.
దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. లోకం అపవిత్రమైపోయిందటండి. ఎవరి వలన? ఈ లోకములో నివసించ మన వలన. ఈ లోక నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. మన వల్ల లోకమా అపవిత్రమవుతుంది? మన అపవిత్రత దానికంటుకుందండి. ప్రకృతి అపవిత్రమైనది కాదు, అది చాలా మంచిది. కానీ ఎందుకు అపవిత్రమైనదిగా మారుతుందో తెలుసా? సాక్షాత్తు దేవుని స్వరూపి అయిన నరుడే అపవిత్రుడుగా మారి దేవుని మీద తిరుగుబావుట ఎగురవేయటం వలన ఈ వినాశనం ఈ విశ్వానికి దాపరించింది. దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. శాపం, దేవుని శాపం వస్తుందండి. దేవుని శాపం ఈ ప్రజల మీదికి, ప్రపంచ ప్రజల మీదికి వస్తుంది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి అంటున్నాడు. చూడండి, మన వలనే లోకానికి ముప్పు. ఒకనాడు ఈ ప్రపంచం నీళ్లతో మునగడానికి కారణం ఆనాడు నోవహు కాలములో ఉన్న జనం. ఈనాడు ప్రపంచం తగలబడిపోవడానికి కారణం నేడున్న జనం. నాడు జనం, నేడు జనం, అది మనం. మన వలనే విశ్వానికి వినాశనం. ప్రియులారా, తన స్వరూపమందు చేసుకుని తన పోలికలతో నరుని చేసి తన రూపాన్ని వానికి ఇచ్చి తనలా ఉండాలని, తన గుణగణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటే ఎలా కనబడుతున్నాడు మనిషి? స్వార్థపరుడు, ధనాపేక్ష, మోసం, దగ, కుట్ర, ఇవన్నీ దేశమును అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు. అందుకే ఇప్పుడు మీరు చదివిన మాటలు, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయెను. 24:5-2 చదువుతున్న మాట. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. శిక్షకు పాత్రులు. ఎందుకు ఉంచాలి చెప్పండి? ఎవరి కోసం ఈ లోకాన్ని ఉంచాలి చెప్పండి? ఎవరు లేరు ఈ లోకంలో. ఆయన అనుకున్న వారు లేకుండా క్షీణించిపోతున్నారు. దేశం ఆయన అనుకున్న వారు లేకుండా సమసిపోతున్నారు, తగ్గిపోతున్నారండి. ఎవరు తగ్గిపోతున్నారట? ఒక మంచి మాట చూపిస్తున్నారా బైబిల్లో, మీరు చదవాలి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయెను. జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారి. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. దేవుడు తన పిల్లలను చూస్తున్నప్పుడు, ఈ విశ్వంలో భూమి మీద ఉన్న తన పోలికలతో ఉన్న మనుష్యులను గమనిస్తున్నప్పుడు ఎలా కనబడ్డదట ఈ లోకం ఆయనకి? భక్తుడు దేశములో లేకపోతే, దేశములో భక్తుడు లేడు. దేశంలో భక్తులు లేరా? ఏమండి, భక్తులు అనగానే రంగు వస్త్రాలు ధరించి అటు కాషాయమో తెలుపో రంగు బట్టలు ధరించేవాడు కారు భక్తులంటే. ఈరోజు చాలా మంది భక్తికి నిదర్శనం రంగు అనుకుంటున్నారు. నో, కలర్ కాదు, రంగు కాదు, నువ్వు భక్తుడువో కాదో చెప్పేది. మరి ఏంటి? బైబిల్ చెప్పింది. దేశములో ఎవరు లేరటండి? భక్తుడు దేశములో లేకపోయెను. జనులలో యథార్థవంతుడు ఒకడును లేడు. ఎలా ఉన్నారట వాళ్ళు? అందరూను ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారు. నీ ప్రక్కనున్న వాడిని హాని చేయడానికా నువ్వు పొంచి ఉన్నావు? వాడెవరయ్యా? నీ పొరుగువాడు. వాడెవడయ్యా? నీ తండ్రి కుమారుడు. వాడు నీలాంటి సగటు సాటి మనిషి. ఏమండి, జంతువుల వల్ల మనుషులు మోసపోతున్నారా? జంతువుల వల్ల మనిషి ఈరోజు దోపిడీకి గురవుతున్నాడా? లేదండి. జంతువు అది దాని స్వభావం. ఒక సింహం అది క్రూర జంతువు. నీవే కాదు, ఏ జంతువు కనబడినా అది తిరుగుబడుతుంది, చీల్చి చంపుతుంది, అది దాని గుణం. కానీ మనిషి మంచిగా కనబడుతూ నమ్మకంగా నీ పట్ల ఉంటూ నిన్ను ముంచేవాడు, నీకు ద్రోహం తలపెట్టేవాడు, చివరికి నీ అంతు చూడాలని కుట్ర పన్నేవాడు. అవి జంతువులలో లేవు.
మనుష్యులలో ఉన్నాయి. భక్తులు లేరు, అందరూ దుష్టులు, దుష్ట సంబంధులు. భక్తుడు దేశములో లేకపోయేనండి. అందరూ ఎలా ఉన్నారట? ప్రాణహాని చేయుటకై పొంచి ఉండును. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గుతున్నాడటండి. ఎందుకు నీ సహోదరుని చంపాలనుకుంటున్నావు? ఈరోజు దినపత్రికలు చూడండి, ఈరోజు వార్తా ఛానల్స్ను చూడండి, అందులో వచ్చే న్యూస్ ఏంటి? ప్రొద్దున లేచిన నాటి నుంచి సమాజంలో జరిగే భయంకరమైన దుష్ట పరిణామాలు. ఎవరిని చంపారు, ఎవరిని చెరిచారు, ఎవరిని దోపిడీ చేశారు, ఇవే కదండి వార్తలంటే. సమాజాన్ని మేల్కొలిపే వార్తలేవి చెప్పండి. సమాజానికి మంచి విలువలు నేర్పించే పత్రికలేవి చెప్పండి. సమాజానికి దైవ భీతిని నేర్పించే ఛానళ్ళు ఏవి చెప్పండర్రా. అందుకే భక్తుడు దేశములో కరువైపోతున్నాడు. ఈ దేశం పాడు కావడానికి కారణం భక్తులు లేకపోవటమే. వినాశనం రావడానికి కారణం భక్తుల సంఖ్య తగ్గితే దేశం వినాశనపు అంచులకు పోతుంది. ఇది బైబిల్ చెబుతున్న భవిష్యత్తు, హెచ్చరిక. ఏమండి, ఒక వార్త మీకు చూపిస్తాను చూడండి. ఒక మత సంబంధమైన నాయకుడు, ఒక పార్టీకి చెందిన నాయకుడు తన దేశ నివాసులతో ఏమంటున్నాడో చూడండి. క్లిప్ చూపించండి, క్లోజప్ చేయనన్నా. ఏమండి, భారత్ హిందువులదే. శివసేన భారతదేశం తొలుత హిందూ దేశం అని తర్వాత ఇతరులదు శివసేన వ్యాఖ్యానించింది. భారత్ హిందువులది మాత్రమేనన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వాక్యాలను సమర్థిస్తున్నట్లు తమ పార్టీ, వాడిని సమర్థించే ఒక పార్టీ. అంటే ఈరోజు పార్టీలను మనం ఎన్నుకుంటున్నామంటే ప్రజలందరికీ సమానమైన న్యాయం చేయవలసిన రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. నువ్వు రాజకీయంలోకి అడుగు పెట్టి ప్రజాసేవ కోసం నువ్వు వచ్చావు అంటే సకల ప్రజలకు న్యాయం, నీతిని చేయవలసిన వాడిగా ఉన్నావు. అందుకే ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. నువ్వేమంటున్నావు? పదవిలోకి వచ్చిన తరువాత, అధికారంలోకి వచ్చిన తరువాత తమ పార్టీ పత్రిక సామ్నాలో పేర్కొంది, క్రైస్తవులకు అమెరికా, యూరప్, బౌద్ధులకు శ్రీలంక, మయన్మార్ లాగా హిందువులకు భారతం మాత్రమే ఉంటుందని తెలిపింది. అటు కేంద్రంలో హిందుత్వ అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉన్న రామ మందిర నిర్మాణం జరగకపోవటంపై మండిపడింది. చూసారా కిరాతకులు. నిజంగా సహోదర భావంతో భారతీయులంతా మనమంతా ఒకే దేశ నివాసులమని భక్తి భావనతో బ్రతుకుతున్న ఈరోజు ఇస్లాం, హైందవ, క్రైస్తవ సోదరుల మధ్య చిచ్చు పెడుతున్న దుర్మార్గులు అండి వీళ్ళు. జాగ్రత్త, ఇలాంటి పార్టీలను గురించి జాగ్రత్త. ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు. మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళు వీళ్ళు. ఏమండి, అంటే నమ్మకానికి ఒక దేశం ఇవ్వాలా? ఎవరయ్యా నువ్వు? నీ పొరుగువాడు ఎవరనుకుంటున్నావు? ఇప్పుడు చదవడం మేక 2:7 భక్తులు దేశములో లేకపోయిన వీడా దేశభక్తుడు? చెప్పండి. సారే జహాసే అచ్చాన పాట పాడినవాడు కాదండి దేశభక్తుడు. ఈరోజు మనం పాట పాడుతున్నామే, సారే జహాసే అచ్చా హిందూ సితాహ మారా అంటున్నామే. ఇది మనందరిది భారతదేశం. మన తాత తండ్రులు, మన ముత్తాతలందరూ ఈ దేశంలో పుట్టారండి, ఈ గడ్డపై పుట్టారు. ఇందులో క్రైస్తవులది అమెరికా అట, బౌద్ధులది మయన్మార్ అట, శ్రీలంకట. ఏంటండి వేర్పాటు భావాలు? భక్తులు కారు వాళ్ళు, దైవద్రోహులు. ఈరోజు క్రైస్తవ హక్కుల కోసం మనం ఎందుకు నిలదీయాలి చెప్పండి? ఈ అవసరత ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు చర్చిలను కూలగొడుతున్నారు? ఎందుకు దేవుని సేవ చేస్తున్న సేవకులను గాడిదల మీద గుళ్ళు కొట్టి ఊరేగిస్తున్నారు చెప్పండి? ఎన్ని దారుణాలు! ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంత ఘోరమండి. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఒక భక్తుడు మరలా ఈ పార్టీ అధినేతమైన వాడు ఏమంటున్నాడు చూడండి. ఇంకొకటి అమిత్ చూడండి, క్లిప్ చూడండి, ఎంత హాస్యాస్పదం అండి. మోడీ ఓడిపోతే దేవుళ్ళు దేవతలు ఆగమ్మవుతారట. విడుదల చెప్పారు వచ్చే దేవతలందరూ. నదులు దుఃఖిస్తాయి, అబ్బా, అడవులు ఆక్రోశిస్తాయి, సృష్టి విలపిస్తుంది. ఒరే, సృష్టి విలపించేది మీలాంటి వాళ్ళని చూచిరా.
మతోన్మాదులు మీరు, సకల ప్రజలను సమానంగా చూడలేని దౌర్భాగ్యులు మీరు. రాజకీయ పార్టీలు, ఏమండి, రాజకీయ పార్టీ అంటే సకల ప్రజలకు న్యాయం చేసేదై ఉండాలి, పక్షపాత వైఖరిని అనుసరించేది కాదు రాజకీయ పార్టీ. అలా పక్షపాత బుద్ధి చూపించని ఏ పార్టీకైనా మీరు ఓటు వేయకండి. ఈ దేశం మనందరిది. మనమంతా దేశాన్ని నమ్మిన వాళ్ళం, దేశభక్తి కలిగిన వాళ్ళం, ఈ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళం. ఏంటండి, వీళ్ళు పార్టీకి ఓటు వేయకపోతే నదులు ఎండిపోతాయా? ఎలాంటి తప్పుడు వార్తలు, దుష్ప్రచారాన్ని వీళ్ళు చేపడుతున్నారు చూసారా? ఏమండి, ఎంత మాట అన్నాడు. తర్వాత ఇంకో క్లిప్ చూపిస్తాను చూడండి. అయ్యగారు ఇప్పుడు ఎవరు దేశాన్ని దోచుకున్నారు. నెక్స్ట్ క్లోజప్ చేయనా? అచ్చేదిన్, ఏమండి, మంచి రోజులు వచ్చాయని పాపం మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చెప్పాడు. పాపం క్రైస్తవులు కూడా నమ్మం కదండి మనం. కానీ ఏమంటున్నాడు అమిత్ షా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న డబ్బు అంతా కూడా ఎంతెంత ఉంది ఇవన్నీ చెప్పాలి. వాళ్ళ ఎఫిడవిట్లో ఏం దాఖలు చేశారటండి? ఎలక్షన్స్ కోసం 4.5 కోట్లు ప్రతి సంవత్సరం. కిందన ఎత్తండి. అమిత్ షా ఆయన భార్య ఆదాయం అంటే ఎన్నిసార్లు పెరిగిందటండి? 16 రెట్లు పెరిగిందటండి. 5 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పెరిగిపోయింది నీ ఆదాయం? ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడు, ప్రజల కోసం త్యాగం చేసేవాడు నీకున్న ధనాన్ని ఖర్చు పెట్టాలి. నువ్వు ప్రజాధనాన్ని దోపిడీ చేసి ప్రజల కష్టాన్ని దోచుకొని నోట్ల మార్పిడి అని, ఆ మార్పిడి అని చెప్పి విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ రోజుకి దగ్గర పడిపోయి ఎలక్షన్స్. ఏది నల్లధనం? ఏమైంది భారతీయుల కష్టం? అందులో నా కష్టం లేదండి. ఆమె ఇన్కమ్ ట్యాక్స్ పే అండి. మీరందరూ కూడా ట్యాక్స్ కడుతున్న వాళ్ళండి. సబ్బు మీద, పప్పు మీద, ఉప్పు మీద, ప్రతి దాని మీద వేటని రకరకాల జిఎస్టీలు పేరట ఎన్ని ట్యాక్సులు కడుతున్నారండి ప్రభుత్వానికి. ఏమవుతుంది ధనం? ఎవరిది ధనం? ఇక చూడండి, పుత్రరత్నం ఇతని కంపెనీ ఎన్నిసార్లు అటండి? 16,000 సార్లు. అబ్బో, ఎవరిని చూచిన ఆయన నదులు ఆక్రోశిస్తాయి, ఎవరిని చూచిన ఆయన భూమి విలపిస్తుంది. దేవుళ్ళు పేరు చెప్పి దగా చేస్తున్న మోసగాళ్ళు వీళ్ళ ప్రజానాయకులంటే, వీళ్ళ ప్రజలకు న్యాయం చేసేవాళ్ళంటే అధర్మం. ఇందాక యెషయా 24:5-6 ఏముంది? లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. ధర్మశాసనం, ధర్మం లేదండి. నో ధర్మం, నో జస్టిస్. ఈ దేశంలో ధర్మం క్షీణించిపోయింది. ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని నమ్మిన భారతీయులు మనమంతా. కానీ 4 పాదాలని వక్రీకరించి ఈరోజు ఇలాంటి దుర్మార్గుల చేతిలో ఈ దేశం వెళ్ళటం వల్ల ఎంతమంది విలపిస్తున్నారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. దేశం వ్యాకులము చేత వాడిపోవుచున్నది. లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది. భూజనులలో గొప్పవాళ్ళు క్షీణించిపోవచ్చున్నారు. ఎందుకు క్షీణించిపోతున్నారు? ఇలాంటి దుర్మార్గులు అధికారం చేతిలోనికి వెళ్ళటం వలన. యోబు 9:24 అండి. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. ఈ నేల ఎవరిదండి? మనందరిది కాదా? పేదవాడు నివసించడానికి ఏమండి 50-100 గజాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకండి మనకి? మీలో ఎంతమందికి సొంత ఇల్లు ఉన్నాయి చెప్పండి. అనేక మంది ఈరోజు లక్షల మంది అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళు. కానీ ప్రజల పేరట, రాజకీయ పార్టీల పేరట గద్దెలు నెక్కుతున్న వాళ్ళు ఒక్కొక్కడికి చూడండి వందల కోట్లు. వాడు అఫిడవిట్లో చూడండి, ఈ మధ్యన కదండి బయట పెట్టింది. ఎన్ని అఫిడవిట్లో ఒక్కొక్కటి మనవాళ్ళు కూడా ఉన్నాయండి. మనవాళ్ళు కూడా కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చి పెట్టారండి ఈరోజు మన దేశ రాష్ట్ర నాయకులు. కానీ ఒక సామాన్యుడు, సగటు జీవి, సామాన్య మనిషి బ్రతకడానికి 50 గజాల ఇళ్ల స్థలం ఇవ్వలేని దౌర్భాగ్యపు ఎందుకండి ప్రభుత్వాలు? నీకేమో స్థలం ఇమ్మంటే స్థలం లేదంటారు, వాళ్ళ కోసం అంటే మాత్రం 1000 ఎకరాలైన దారాదత్తం చేస్తున్నారు. అందుకే బైబిల్ చెప్పింది భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది.
దుష్టుల చేతులకు వెళ్ళిపోయిందండి ఈ భూమి. అందుకే భూమి విలపిస్తుంది, దుఃఖిస్తుంది. అక్రమార్కుల చేతిలో ఉన్నాను ప్రభువా నేను. భూమి ఎందుకు విలపించాలి? ఈ లోకం ఎందుకు దేవుని ముందు కంటతడి పెట్టాలి? వీళ్ళ అండి మంచి చేసేవాళ్ళు? ఎక్కడుందో చెప్పండి వీళ్ళలో ధర్మం? ఈరోజు దేశాన్ని మతాల పేరట, కులాల పేరట విడదీసే వేళ్లలో ఉందనుకుంటున్నారా ధర్మం, నీతి? లేదండి, లేదు. ప్రభుత్వాలు ఈరోజు ఏమండి కులాల పేరట మనుష్యులను విడగొడుతున్నారే, న్యాయం ఉందనుకుంటున్నారా అందులో? ఎవరయ్యా నీ సాటి భారతీయుడు? ఎవడు నీ సోదరుడు? ఇంకా నిజం చెప్పమంటారా? మనమంతా ఒకే తల్లి పిల్లలం, ఒక తల్లి పిల్లలం. అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న 130 చిల్లర కోట్లకు పైగా ఉన్న భారత జనాభా, మనమంతా ఒక తల్లి బిడ్డలం. నువ్వు భరతమాతని పిలుస్తున్నావు కదా, పిలు, పర్వాలేదు. ఒకవేళ నువ్వు అనుకున్న భరతమాత బిడ్డలు అని అనుకుంటే ఎక్కడికి పొమ్మంటావు క్రైస్తవులని? ఎక్కడికి పొమ్మంటావు బౌద్ధులను? ఎక్కడికి పొమ్మంటావు ముస్లిం సోదరులను? వాళ్ళంతా మనవాళ్ళయ్యా. వి ఆల్ ఆర్ ఇండియన్స్. మనమంతా భారతీయులం. ఆ తర్వాత చెప్పు నువ్వు హైందవుడువా క్రైస్తవుడువా, కానీ మొదట నువ్వు భారతీయుడివి. ఏమండి శాస్త్రం చెప్పిన నిజం చెప్పమంటారా? ఈరోజు కులాల పేరట, వర్ణ వ్యవస్థ పేరట అధర్మాన్ని బోధించే ధర్మాలను నమ్ముకుంటుందండి ఈ దేశం. సిగ్గుచేటు. ధర్మం ఉందా? దేవుని ధర్మం వింటావా నువ్వు? నా బైబిల్ చెప్పిన, నేను నమ్మిన దేవుని ధర్మం వింటావా నువ్వు? ఎవరో పనికి మాలిన వాళ్ళు రాసిన మాటలను ఈరోజు నువ్వు ప్రజలకు ధర్మాల పేరట బోధిస్తున్నావు. ఏమి నేర్పిందయ్యా నీ ధర్మం? మతాల పేరట విద్వేషాలు రెచ్చగొట్టడానికా? మతాల పేరట పార్టీలను పెట్టి ప్రజలను కొల్లగొట్టడానికా? కాదు. ప్రజలందరిది ఇది, మనందరి సొత్తుది. ఒక ఇంటిలో ఒక తండ్రికి పుట్టిన బిడ్డలకు అందరికీ సమాన హక్కు రాదా? ఈ చట్టం కల్పించిందండి. చివరకు స్త్రీలకు కూడా పురుషులతో సమాన హక్కు. అవును, ఆయన గర్భాన పుట్టాం కాబట్టి ఆయనకున్న ప్రతి దాంట్లో ఆస్తులో అందరికీ సమాన భాగం. అది నీకు, నాకు, అందరికీ. కానీ ఒక్కరికి పుట్టామని నిజం నువ్వు నమ్మగలవా? వర్ణ వ్యవస్థల పేరట, కుల వ్యవస్థల పేరట ఈరోజు నువ్వు వేరు, నేను వేరు, నువ్వు అధర్ముడివి, నేను గొప్పవాడి నేను చెప్పుకునే ఎక్కడుందయ్యా నువ్వు నమ్ముకున్న ధర్మం? శాస్త్రం చెప్పమంటా? శాస్త్రం చూపించిన తరువాత చెబుతాను నా దేవుడు చెప్పిన ధర్మాన్ని. చూడండి ఏమంటున్నాడు. ప్రపంచ మనుషుల, నాట్ ఓన్లీ ఇండియన్స్, భారతదేశంలోనే కాదండి, ప్రపంచ దేశంలోని మనుష్యుల డిఎన్ఏ, దాన్ని మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. తల్లి నుంచి సంక్రమించే డిఎన్ఏ. ఏం చెబుతుందా డిఎన్ఏ? ప్రపంచ దేశాల్లో ఎవరైనా కానీ, దే మే బి జాపనీస్, దే మే బి ఆఫ్రికన్స్, దే మే బి రష్యన్స్, దే మే బి అమెరికన్స్ అండ్ దే మే బి ఇండియన్స్, ఎవరైనా కానివ్వండి. ఎవరట వాళ్ళు? ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం మనం. ఏమండి శాస్త్రం వాళ్ళు దేవుడు నమ్మని వాళ్ళండి. ప్రపంచ మనుషుల డిఎన్ఏ పరీక్షించి చెప్పిన నిజం ఒప్పుకుంటారు దాన్ని? నిన్న కాక మొన్న చెప్పింది. ఆఫ్టర్ ఆల్ ఈ సైన్స్, ఈ శాస్త్రం ఎందుకు జైశాలి గారని మై లెఫ్ట్ ఫుట్ ఎడంకాలతో తొక్కేస్తారని ఎందుకంటే తెలుసా? బైబిల్ అంత గొప్పది కనుక. దట్ ఈస్ బైబిల్. ప్రపంచాన్ని శాసించే ధర్మం బైబిల్. చూస్తావా ధర్మంలోని మాట? నేను నమ్మిన ధర్మంలోని మాట. వర్ణం లేదు, కులం లేదు, జాతి లేదు. ఆదికాండం బైబిల్లోని తొలి పుస్తకం ఆదికాండం 3వ అధ్యాయం 20 ఆదాము తన భార్య. చూడండి మీ బైబిల్లో. నా మాట తప్పనుకుంటే వెళ్ళండి లైబ్రరీలో చూడండి బైబిల్లో ఏమనుందో. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఎందుకంటే ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. చెప్పండి,
నీ తల్లి నా తల్లి ఒకతే, మనమంతా ఒకే తల్లి బిడ్డలోని బైబిల్ చెబితే మతం అని అన్నది ఎవడురా ప్రపంచంలో? ఎనిబడి. ఒకవేళ మీద రైట్ అనుకుంటే రారా, బైబిల్ తరపున ప్రపంచంలో సవాలుకు సిద్ధం, మనమంతా ఒకే కుటుంబాన్ని నిరూపించడానికి. నీ ధర్మాన్ని తీసుకొస్తావు రా, చిత్తు చేసేస్తాను నీ ధర్మాన్ని, నేల కల్పిస్తాను నీ ధర్మాన్ని. నీది కాదురా ధర్మం, అందరిది ఒకే తల్లి నుంచి వచ్చిన కణం అని చెప్పిన బైబిల్ రా చెప్పింది ధర్మం అంటే. ఇదండి ధర్మం. ఒక తల్లికి తన బిడ్డలపై వివక్షత ఉంటుందా మీరు చెప్పండి? ఒరే నువ్వు మాలవాడి అంటదా తల్లి? ఒక తల్లి కడుపు నుంచి ఒక మాలోడు, ఒక మాదిగోడు, ఒక కమ్మోడు, ఒక కాపోడు పుడతాడు మీరు చెప్పండి? ఇట్స్ ఎ ఛాలెంజ్. ఏమండి? కులాల పేరట, వర్ణాల పేరట ఈరోజు దౌర్భాగ్యపు స్థితితో దేశం అడుక్కుతుంటుంది ఈరోజు. దేనికి? నువ్వు చెప్పిన ధర్మం, అన్యాయంతో కూడిన ధర్మం అది. కానీ ఒకే కుటుంబం, మనంతా ఒకే తల్లి బిడ్డలు అనుకుంటే, రే ఈ దేశంలో ఒక్క తల్లికి పుట్టిన నీకెంత హక్కు ఉందో అదే తల్లి కడుపున పుట్టిన నాకు అంతే హక్కు ఉందిరా ఈ దేశంలో. ఎవడురా మమ్మల్ని పొమ్మనేది ఈ దేశం నుంచి? ఎవడురా పొమ్మనేది? శాస్త్రాలు తెలియవురా నీకు? ధర్మాలు తెలియవురా? ఏమి నేర్చుకున్నావు? తెప్పగాళ్ళు మీరంతా ఓట్ల కోసం కక్కుర్తిపడి అడుక్కు తినే దౌర్భాగ్యులు. నువ్వు చదివింది కాదురా ధర్మం అంటే. నా తండ్రి నాకు నేర్పించింది ధర్మం. పరలోకపు తండ్రి మానవాళ్ళందరికీ చెప్పింది ధర్మం. భక్తులు లేకపోతే ఇలాగే ఉంటుందండి ఈ దేశం. భక్తుడైతే ఏం చేయాలి? అవునా? భక్తుడైతే ఏం చేయాలి? బైబిల్ చెప్పింది చూడండి. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ దేవుడు అంటే? నిజంగా నీకు ఒకవేళ భక్తి ఉంటే, నమ్మకం ఉంటే, బైబిల్ చెప్పిన నిర్వచనాన్ని చూస్తావా? డివోటీ. నువ్వు భక్తుడవైతే, నిజమైన డివోటీ అంటారు, నువ్వు భక్తుడవైతే రంగు బట్టలు ధరించడం కాదు, తెల్ల బట్టలు వేసుకోవడం, కాషాయ బట్టలు వేసుకోవడం కాదు, స్కూల్ యూనిఫామ్ లాగా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్. పిల్లల్ని మార్చేది రంగు బట్టలు కాదు, అక్కడ నేర్పించే విద్య. అది నిజమైన నువ్వు నమ్మితే, నేను నమ్మిన నిజం, నేను నమ్మిన విద్య, నాకు దేవుడు నేర్పించిన విద్య, నా తండ్రి జైశాలి ద్వారా నేను నేర్చుకున్న విద్య ఏమి నేర్పించింది? నాకు ఏమి నేర్పించింది విద్య? చూస్తారా? చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం అండి, 27. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రం నిష్కలంకమైన భక్తి ఏదంటే, దిక్కులేని పిల్లలు అనేక మంది అభాగ్యులుగా రోడ్డు మీద ఉంటున్నారా? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, భర్తలు చనిపోయి అభాగ్యులుగా ఉన్న విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఉన్నారే పరామర్శిస్తున్నావా నువ్వు? ఏ రోజైనా వారి ఇబ్బందులలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము తను అంటకుండా తను కాపాడుకునుటయే అదే భక్తి. దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఒక డివోటీ, ఒక నిజమైన దైవ భక్తుడు ఉండవలసిన లక్షణం. అవునండి. ఎవరు చేస్తున్నారు చెప్పండి? రోడ్ల మీద చూడండి ఎంతమంది అభాగ్యులుగా ఉన్నారు, ఎంతమంది అనాథులుగా ఉన్నారు. ఏ రోజైనా వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టగలుగుతుందా? ఏం చేస్తానండి ఇది ప్రభుత్వాలే ఉంటే ఎందుకు అనాథులుగా వాళ్ళు మిగులుతున్నారు? ఎందుకు రోడ్ల మీద, స్టేషన్లోను, బస్ కాంప్లెక్స్లోను, వీధి పక్కన పడుకుంటున్నారు? ఏ వివక్షత నీకు? ప్రజలను ఏలడానికి వచ్చావు కదా, ఏలిక. ధర్మం లేదా నీకు? బట్టలేసుకొని చూపించడం కాదయ్యా భక్తి అంటే, నీ క్రియలలో చూపించు. దేవుడు అన్నాడు, నీ కంటి ముంద ఉన్న నీ సహోదరుని ప్రేమించలేని నీవు నా ధర్మం చెబుతున్న మాట. కంటి ముందు ఉన్న నీ సహోదరుని, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20. తాను చూచిన నీ కంటి ముందు కనిపిస్తున్న నీ సహోదరుని చూచి వాడి ఇబ్బందుల్లో ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం ట్రాష్. అబద్ధం రా, అబద్ధపు మాటలు మాట్లాడొద్దు. అదండి బైబిల్ నేర్పించిన ధర్మం.
ఆ ధర్మం నేర్చుకున్న వాళ్ళం గనికే ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా దేశవ్యాప్తముగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో ప్రత్యక్ష సాక్ష్యంగా చూద్దరు కానీ ఎన్ని ఒక్కసారి మా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. ఎంతమందికి అన్నదాన కార్యక్రమాలు, ఎంతమందికి రక్తదాన కార్యక్రమాలు, ఎంతమందికి విధవరాండ్రకు, దిక్కులేని పిల్లలకు ప్రతి వారం జైశాలి వారసులుగా, దేవుని వారసులుగా, క్రైస్తవులుగా ఈ దేశంలో ఎంతో మందికి చేస్తున్న సహాయం ఎవరండి చేయగలుగుతున్నారు? అనేక మందికి చూపిస్తున్న ప్రేమ, ఆదుకుంటున్న విధానం, దుస్తులకు పంపిణీ, దుప్పట్లు పంపిణీ, ఏమండి రోడ్ల మీద పడుకున్న వాళ్ళని లేపి అర్ధరాత్రి పూట, ఏమండి ఇదిగోండి ఎవరండి చూస్తున్నారు ఇలాంటి వాళ్ళని? విధవరాండ్రుగా, దిక్కులేని వారుగా, తల్లిదండ్రులు లేని వాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఎవరండి పట్టడి అన్నం పెట్టగలుగుతున్నారు? మాకేం పట్టిందండి? మేము ప్రభుత్వమా? ప్రభుత్వాలు చేయవలసిన ఈ పనిని ఈరోజు క్రైస్తవులుగా మేము ఎందుకు చేయాలి? మత మార్పిడనే మతం రంగు పొలగకురా దౌర్భాగ్యుడా. మా తండ్రి మాకు నేర్పించిన ధర్మ కార్యక్రమాలవన్నీ మతంలో కలుపుకునే నీచమైన పనులు కాదు. నువ్వు చెబుతున్నావు మతంలో కలుపుకునే దౌర్భాగ్యపు ఓసర వెళ్ళే మాటలు. మేము చూపించేది ప్రేమరా, లవ్. యేసు ప్రభువు నేర్పించింది ప్రేమరా. నీ సహోదరుని ప్రేమించమని చెప్పాడురా. మాకేమవసరం? విదేశాల డబ్బు లేదు, విదేశాల గుడి మెట్ల మీద అడుక్కు తినేవాడు కాదు. ఇండియా దేశంలో జైశాలి ఆయన వారసులుగా మేము మాకున్న కష్టార్జితంలో, మాకున్న త్యాగంతో, మాకున్న ధనాన్ని వెచ్చించి ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఎన్ని ఉత్తమమైన కార్యక్రమాలు చేస్తున్నావు. దానికి ఈ పత్రికలు సాక్ష్యం, దానికి ఈ టీవీ ఛానళ్ళు సాక్ష్యం. ఎందుకు చేస్తున్నాం? ధర్మం గనుక, భక్తులు దేశంలో ఉండాలి గనుక. వద్దా? చెయ్యొద్దా? ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమాలు చెయ్యకూడదా? చెయ్యాలి. ఎందుకు చేస్తున్నావు తెలుసా? భక్తులు దేశంలో ఉండాలి. ఇలాంటి భక్తి కార్యక్రమాలు చెయ్యకపోతే దేశం సమసిపోతుందర్రా. మీ మేలు కోరి చేస్తున్నాం, మీ మంచి కోరి చేస్తున్నాం. ప్రభుత్వాలు చేయవలసినది మాకేం అవసరం అర్రా? కానీ మేము చేస్తున్నది కేవలం దేవుని ముఖం చూచి మీరంతా మా సోదర సోదరీమణులని, మనమంతా ఒక తల్లి పిల్లలమని, మనందరినీ కన్నది ఒకే తండ్రిని, ఇంత ప్రేమతో మంచి ఉత్తమమైన నీతి కార్యాలు చేస్తున్నప్పుడు ఎందుకండి ఇవా అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు? చేతనైతే మాకంటే గొప్పగా చేసి చూపించండి, మేము కూడా హర్షిస్తాం, చప్పట్లు చరుస్తాం నీకోసం. అంతేగాని దేశాన్ని మతాల పేరట, కులాల పేరట విడదీయడం తప్పు. చేయకండి, అది తప్పు. నా ధర్మంలో, నేను చదివిన బైబిల్ ధర్మంలో నాకు నేర్పించింది ఏంటో తెలుసా? అందరికీ ప్రేమ చూపించాలి. ఈరోజు నాయకులుగా నిలబడిన అనేక మందికి ధర్మాన్ని నేర్పింది నా ధర్మం బైబిల్. ఒక ఎగ్జాంపుల్ చూపించమంటారా? చూపించండి. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు తమ జీవితాలకు మేలుకొలుపని గ్రహించి చాటి చెప్పిన మహనీయుల మాటలు. ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నాడంటే అది యేసు మాత్రమే అన్నది ఒక మహాత్ముడు. తర్వాత నెక్స్ట్, నేను ఆకలి కొల దప్పిక కొల వారికి మరియు రోగినై ఉన్న వారికి సేవ చేస్తాను, ఎందుకంటే వారిలో కనిపించేది యేసును నేను ప్రేమిస్తున్నాను అంది ఒక మదర్ తెరీసా. దానికి మూలం బైబిల్. దేవుడు మనకిచ్చిన బహుమతి అది దేవుడు ప్రతి మనిషి మధ్య అనుసంధానమై ఉంటుంది అని అన్నాడు ఒక గొప్ప నాయకుడు అబ్రహాం లింకన్. ఆయనకు బైబిల్ స్ఫూర్తి. ఎదుటి మనిషిని రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించిన దేవుడిని ఎక్కడా చూడలేదు, ఒక యేసును తప్ప అన్నది ఒక వాణిజ్య, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఇంకా క్రిస్టియానిటీ అంటే అందరి దృష్టిలో ఒక మతమే కావచ్చు, కానీ నాకు మాత్రం బాధ్యత, ఎందుకంటే నాకు దేశ భక్తిని నేర్పించింది క్రైస్తవ్యం. పవన్, నువ్వు నాయకుడు కావాలి అంటే కమాన్ బైబిల్ నేర్చుకోయ్యా, నాయకుడు అవుతావు. ఇంకా నెక్స్ట్ నాతో సహా అనేక మంది క్రైస్తవ్యాన్ని స్వీకరించడంలో బలమైన కారణం కల్మషం లేని క్రీస్తు ప్రేమ మాత్రమే అందొక గాయని. ఇంకా ఒకవేళ యేసు కాలంలో నేను పాలస్తీనాలో పుట్టి ఉంటే నా గుండెలో ప్రవహించే రక్తంతో యేసు పాదాలను కడిగేవాడు అన్నాడు స్వామి వివేకానంద. ఇక ఆయన గురువు యేసుక్రీస్తు ఒక గొప్ప యోగి, ఆయన ప్రేమగల దేవుని కుమారుడు, మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు అన్నాడు రామకృష్ణ పరమహంస. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా గురువులు, మంచి
మనిషి బాహ్య జీవితాన్ని మాత్రమే సంస్కరించగలరు, అయితే యేసుక్రీస్తు మనిషి అంతర్గతంగా పరివర్తన తీసుకుని రాగలడన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయనకిచ్చింది స్ఫూర్తి బైబిల్. ఏమండి, ఇక మమతా బెనర్జీకి చాలామంది ఉన్నారండి ఇలా చెప్పుకుంటూ పోతే. ఏమండి, ఒక నాయకురాలు మమతా బెనర్జీ ఏమంటుంది చూడండి, బాధతో ఏమంటుంది చూడండి, నేను ఎందుకు క్రైస్తవురాలిగా పుట్టలేదు. ఏ ఒక పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది? బికాజ్ మనిషిని ప్రేమించడం నేర్పించింది క్రైస్తవ్యం మాత్రమే. ప్రపంచ మనుషులని సమానంగా చూడమని నేర్పించింది క్రైస్తవ ధర్మం మాత్రమే. ఎందుకు ఇంత ధాటిగా ఈ మాటలు చెబుతున్నానో తెలుసా? అందరినీ ప్రేమించమని సమానంగా చూడమని చెప్పింది బైబిల్. పక్షపాతం లేదు, కుల వివక్షత లేదు, పార్టీ వివక్షత లేదు. ఇంత మంచి సద్బోధన చేసిన దేవుని మాటని వినకుంటే ఈ ప్రపంచానికి వినాశనం కాక ఇంకే ఉంది చెప్పండి. ఈ దేశంలో దేశభక్తి పెరగాలి అంటే నీ పొరుగునున్న సహోదరుని ఆదుకో, ప్రేమ చూపించు. నీకు చేత కాదా? రా, మేము చేసి చూపిస్తాం. చేతనైతే మా ద్వారా చేసి చూపిస్తాం. సర్వీస్ అంటే ఏంటో, త్యాగం అంటే ఏంటో, ఈ సమాజాన్ని సమానంగా ప్రేమించడం అంటే ఏంటో ఆ ధర్మాన్ని నేర్చుకున్న వాళ్ళం గనుక ప్రియులారా, ఎందుకు ఈ దేశం వినాశనం వైపు వెళ్ళిపోతుంది చెప్పండి? కాపాడాలి, ఈ దేశ ప్రజలను కాపాడాలి, ఈ ప్రపంచ మానవాళిని కాపాడాలి, దేశంలో భక్తిని పెంపొందించాలి అంటే సత్కార్యాలు చేయండర్రా. మీరు క్రైస్తవులుగా క్రీస్తుని నమ్మినందుకు మీ ప్రేమను చాటండర్రా ఈ సమాజానికి. క్రీస్తు ఎంత గొప్పవాడో, బైబిల్ నేర్పించిన ధర్మం ఎంత గొప్పదో ప్రకటించండర్రా ఈ సమాజానికి. అది మీకే దక్కిందా భాగ్యం? అది మీకే దేవుడిచ్చాడు ఒక మహోన్నతమైన అవకాశం. దీనికి మీరు ఎవరి దగ్గర తలదంచవలసిన పని లేదు. వాళ్ళు రాజకీయ నాయకులైనా, ప్రపంచ చక్రవర్తులైనా, ప్రపంచ ధనికులు కోటీశ్వరులైనా, దే మే బి ఎనీబడి, ఎవడైనా కానివాడు ప్రపంచంలో ఈ ధర్మాన్ని చేత పట్టుకొని వెళితే ఎవడ ముందు తలదించవలసిన పని లేదని చెప్పడానికి నిదర్శనం ద వన్ అండ్ ఓన్లీ జయశాలి. బైబిల్ని పట్టి సాహసంతో దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తూ రాజుగా బ్రతికయ్యా. నీ చేతనైతే ఈ సమాజాన్ని కూడా రాజులుగా చెయ్యి. నీకు చేత కదా, రా. నువ్వు గెలిచిన తర్వాత రా. ఈ సమాజంలో పేదరికాన్ని ఎలా పోగొట్టాలో నేను చెబుతాను ఈ దేశానికి. నాకు పదవద్దు, నీ ముష్టి పదవి నాకు అవసరం లేదు. నువ్వు పదవిలో ఏలు, నువ్వు ప్రధానమంత్రిగా ఉంటావో ముఖ్యమంత్రిగా ఉంటావు ఉండయ్యా, కానీ నేను చెప్పిన ధర్మ కార్యాలు నువ్వు పాటిస్తే ఈ దేశంలో పేదరికం నిర్మూలం అవుతుంది. ఈ దేశంలో పేదవాడికి పట్టెడు అన్నం దొరుకుతుంది. ఈ దేశంలో అనాథులు ఆకలిగా ఉండరండి. ఈ దేశంలో విధవరాండ్రు దిక్కులేని వారిగా ఉండరండి. అది నా ధర్మం నేర్పించింది. ఇందులో క్రైస్తవులకు మాత్రమే పక్షపాతం లేదు, అందరూ సమానం, మనమంతా దేవుని కుమారులం అని చెప్పే ఈ గొప్ప ధర్మానికి వారసులం అండి మీరంతా క్రిస్టియన్స్. గర్వపడండర్రా, బైబిల్ అని చెప్పుకున్నందుకు ధైర్యంగా తలెత్తుకొని జీవించండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీరిచ్చిన అమూల్యమైన ఉన్నతమైన ధర్మాన్ని అధర్మంగా మార్చి ఈ సమాజం దుష్టుల చేతికి అప్పగింపబడుతుంది తండ్రి. అవును, ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాలి మీ నీతితో, మీ మాటలతో, మీ కుమారుడిని యేసు రాజ్య సువార్తతో. అందుకు సంఘాలను స్థిరపరచండి, కాపరులను స్థిరపరచండి, నాయకులను స్థిరపరచండి. వారికి జ్ఞానాన్ని నేర్పించే వాక్యోపదేశకులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. రాబోయే నాయకత్వం మీ నాయకత్వం కావాలి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. దొంగలు పరిపాలించడానికి సిద్ధమవుతున్నారు తండ్రి. ఎంతోమంది అభాగ్యుల కన్నీరు చూడండి, ఎంతోమంది అనాథుల ఆర్తనాదాలు వినండి తండ్రి. దుష్టులు పని పట్టండి మీ అధికారంతో. ఒక్కసారి ఈ సమాజానికి మంచిని, మీ ప్రేమను చూపించండి తండ్రి. ఈ విశ్వ వినాశనం కాకముందు భక్తులు దేశంలో ఉండులాగున మేము చేస్తున్న ఈ ప్రయాసం, ఈ త్యాగం, ఈ తపన దయతో మీ దృష్టికి అల్పులుగా మేము ఎంచుకుంటూ, నిష్ప్రయోజనమైన సేవకులుగా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ పాదాల చెంత ఈ మనవలను చేరుస్తూ యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమెన్.